హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో ఈరోజు మనం తెలుసుకోవాలది ఏంటంటే, ఫస్ట్ తెలుసుకునే ముందు నా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఓకేనా? సో నేను డైలీ అప్డేట్ చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోస్ అనేది నేను ఇంతకుముందుకు మీకు అప్డేట్ కూడా చేశాను. సో ఇందులో ఏమైంది, ఏం ప్రాబ్లం ఉన్నాయి అనేది నేను పెట్టేశాను. సో ఇప్పుడు నాది లాస్ట్ టైంలో నేను స్ప్రే చేశాను కదా, అది స్ప్రే చేసిన 10 డేస్కు సో నా వరి అనేది ఇలా రిజల్ట్ అనేది ఉన్నది. సో ఇంతకుముందుకు అయితే మీకు తెలుసు ఆల్రెడీ మొత్తం చనిపోవడం అయితే జరిగింది. సో అది అనేది నేను వాటర్ అనేది కొంచెం లైట్గానే పెట్టుకుంటున్నా. ఇప్పుడు కూడా వాటర్ అనేది ఇలాగనే లైట్గా పెట్టుకుంటున్నా. సో అందువల్ల మనకు ఈ లోపల ఉన్న పురుగు అనేది, మోయి పురుగు అనేది అది మొత్తం చనిపోవడం జరిగింది. సో అందువల్ల ఇప్పుడు కొంచెం అంతా పచ్చబడుతుంది. సో ఇప్పుడు మనం కలుపు కూడా తీసేసుకున్నాము ఆల్మోస్ట్. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం యూరియా, అందులో ఏదైనా వాసన గుళికలన్నా లేకపోతే ఏదైనా ఒకటి చల్లుకోవాలి. సో ఇప్పుడు నేనైతే యూరియా చల్లిన. యూరియా కూడా అది కూడా ఎక్కువ చల్లలేదు, ఒక ఎకరానికి ఒక బ్యాగ్ లెక్కనే కొంచెం లైట్గానే చల్లుకున్నా, ఎక్కువ కూడా చల్లొద్దు. సో యూరియా వల్ల కూడా మళ్ళీ అది స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పురుగుకు సో మళ్ళీ వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో ఇప్పుడైతే నేను యూరియా నిన్ననే చల్లేసాను. సో చల్లినాక ఇంకో 5-10 డేస్ తర్వాత మళ్ళీ మనం స్ప్రే చేసుకోవాలి. సో అలా చేస్తూనే ఉండాలి, ఎందుకంటే మనం ఇక మంచిగానే అయింది కదా, ఓకే చేయకుండా నడుస్తుందిలే అని అనుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి. సో అదేవిధంగా ఎందుకంటే యాసంగి టైం ఇలాగనే ఉంటాయి. సో వర్షాకాలంలో ఏంటంటే మనం 1 టైం 2 టైమ్స్ స్ప్రే చేసుకున్నామంటే మనకు నడిచిపోతుంది. సో ఇది అట్లా కాదు. సో ఎందుకంటే వాటర్ అనేది మనకు ఎక్కువ ఉండదు కాబట్టి, సో వాటర్ అనేది టైం టు టైం మనము, ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఎండలు కూడా స్టార్ట్ అయినాయి. సో కొన్ని బోర్లు కూడా తక్కువ పోయడం స్టార్ట్ అయినాయి. సో అందువల్ల మనకు వాటర్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అందుకని కొంచెం వర్షాకాలం ఏంటంటే ఫుల్ వాటర్ ఉంటుంది కాబట్టి సో అవి రోగాలకు తట్టుకునే శక్తులు ఉంటాయి. సో మీదికెళ్ళి కూడా వర్షం పడుతుంటుంది కాబట్టి అలా ఉంటుంది. సో ఇదైతే ఇప్పుడైతే ఇలా ఉంది. సో 5 డేస్ తర్వాత మళ్ళీ కొంచెం స్ప్రేలు ఇట్లా చేసుకొని సో వాటర్ అనేది కొంచెం నిల్వ స్టోరేజ్ ఉంచుకోవాలని చూడాలి, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్, నాదైతే వరి అనేది ఈ విధంగా ఉంది. సో మీలాంటి వరి కూడా మీకు కూడా ఇలా లేకపోతే నాకు కామెంట్ పెట్టండి. నేను అయితే యూజ్ చేసిన మెడిసిన్ కూడా మీకు కామెంట్ పెట్టి మెసేజ్ పెడతాను, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.